హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. నేను మీ నిత్య. ఈ రోజు అయితే మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మెరియన్ ఆపోజిట్లో మెరియన్ పార్క్ ఎగ్జిబిషన్ అయితే అవుతుంది. దానికోసం అయితే మనం వచ్చాం. లోపల ఎలాంటి సర్ప్రైజింగ్స్ ఉన్నాయా అనేది నాకు కూడా తెలియదు. నాతో పాటు మీకు కూడా చూపించడానికి అని చెప్పేసి వచ్చేసాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 150, చిన్నపిల్లలకి అయితే 120 రూపీస్ అంట. లెట్స్ స్టార్ట్ ఇట్. వచ్చేసాం. అండర్ గ్రౌండ్ ఫిష్ వాటర్ అనేది అక్వేరియం ఏ టైప్లో ఉండబోతుందో మీకు రియల్గా కనిపించబోతుంది. లెట్స్ స్టార్ట్. బాగా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా అంటే చాలా కలర్ఫుల్ ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. నిజంగా పైథాన్ అండి ఇది. దాని పేరేంటి? నామ్ క్యా రే ఇస్కా? పైథాన్ లో ఏం పైథాన్ ఇది? బాల్ పైథాన్ బోల్తారు. బాల్ పైథాన్. మీరు అలా పట్టుకున్నారు, మీకు ఏం భయం వేయట్లేదా? అంటే ఇది పెట్ యానిమల్స్. ఇవి యాక్చువల్లీ హార్మ్ఫుల్ యానిమల్స్ అయితే ఎగ్జిబిషన్ లో పెట్టరు. ఇది పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్ అవి పెట్ కోసం తయారై ఇంట్లో పెంచుకోవడానికి. ఇది ఇండియాలో ఇంకా పాపులర్ అవ్వలేదు కానీ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. ఇవి ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇంకా వైజాగ్ రాలేదు. ఇది బెంగళూరు వాళ్ళు పెట్టారు కాబట్టి బెంగళూరు నుంచి ఇది పాపులర్ అయింది. ఇది ఇలా చేయడం వల్ల అవేర్నెస్ వస్తుంది. పెట్స్లో మన అన్నిటికనే ఇది బెస్ట్ పెట్. అంటే దీనికి సంబంధించిన పాయిజన్ లాంటిది ఇలాంటివన్నీ తీసేస్తారు. పైథాన్కి పాయిజన్ ఉండదు. మనకున్న వేల వెరైటీల్లో ఓన్లీ 4-5 వెరైటీలుగా పాయిజన్ ఉంటుంది. ఇది పాయిజన్ లేని పాయిజన్. ఇది పైథాన్ అంటే మింగేదే కానీ పొడిచేది కాదు. మన ఇంట్లో మనం కొండచిలువ అంటాం. ఆ కొండచిలువ జాతి. అంటే కొండ చిలువ పిల్ల అంటామా? కొండచిలువ జాతి మన ఇండియాది కాదు. ఇండియా కొండచిలువ విలువ. ఈ కొండచిలువ జాతి ఇది ఏదైనా ఐటమ్ మింగేస్తుంది, కోళ్ళని కానీ మేకలు కానీ. అంతేగాని ఇది కొడదు. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు చూసిన దాంట్లో బెస్ట్ ఏంటంటారు? అసలు రియల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే బెస్ట్. పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది కంపల్సరీ విజిట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నా ఫీలింగ్. అంటే రేర్ వెరైటీ. రేర్ మంకీ ఒకటి ఉంది, ఒకటి చూడండి. చిన్న మంకీ, పాకెట్ మంకీ, వైట్ ఇయర్స్ మంకీ. అలాంటివి రేర్వి, వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. అవన్నీ ఇక్కడ చూడడానికి దొరుకుతున్నాయి. ఇది రియల్. అంటే మీకు ఈ అక్వేరియం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వచ్చా, చాలా బాగుండే. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫిషెస్ ఉండే, ఈసారి బర్డ్స్ ఉన్న, స్నేక్స్, ఇంకా మంకీ, ఇంకా కొంచెం ఎక్స్ట్రా వెరైటీస్ పెట్టారు. డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అయితే వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే బర్డ్స్ అంటే
ఫ్లెక్సీస్ కానీ బోర్డ్స్ కానీ పెడితే ఇంకా బాగుంటుంది. అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదువుకున్న వాళ్ళకి పేర్లు కూడా తెలుస్తాయి అన్నమాట. సరే, మీరు ఎక్కడండి? సో చెప్పండి, ఇక్కడ ఉన్న మకౌస్ గురించి మీకేం తెలుసు? ఇది బ్లూ గోల్డ్ మకాస్. ఇది 60 ఇయర్స్ బతుకుతాయి. లైఫ్ స్పాన్ 60 ఇయర్స్. అంటే వీటికి సంబంధించిన ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది? ఇది బ్లూ గోల్డ్ మకాస్ అండి. ఇది ఫుల్ టైమ్ అనమాట. ఒలివెన్ అంటే పెద్ద సైజ్ ఉంటుంది. ఇది రెండు టైమ్ అనమాట. అవి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్. అది చాలా ఇంటెలిజెంట్ వస్తుంది. ఇది ఉంది కదా, అది మొలైకన్ పాకుతుంది. పాకుతుల్లో లార్జెస్ట్ పాకుతుంది. ఇది నార్మల్ మళ్ళీ గ్రే అనేది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ బ్రీడ్స్ ఎలా తెలుస్తాయి మనకి? ఇది డిఎన్ఏ చేయించాలండి. త్రూ డిఎన్ఏ మెయిల్ ఆఫ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇదైతే చూడడానికి అచ్చం కొండచేల పిల్ల ఉంది, కానీ కొండచేల పిల్ల అయితే కాదండి. దీని పేరు వచ్చి పైథాన్ అంట. ఇది ఒక స్పెషల్ అట్రాక్ట్. దీన్ని చూసారా, అచ్చం చూడడానికి శ్వేతనాగు లాగే కనిపిస్తుంది. పాత సినిమా సౌందర్య గారిది ఏ సినిమా అయితే ఉందో శ్వేతనాగు అలాగే ఉంది. కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి కాలిఫోర్నియా స్నేక్, అండ్ దీన్ని సైంటిఫికల్ నేమ్ వచ్చి బ్యాండీ స్నేక్ అంటారు. అండ్ నార్మల్గా దీన్ని పిలుచుకునేది అయితే కామన్ స్నేక్ అనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దాని నోసే దాని స్పెషాలిటీ. దానికంటూ ప్రత్యేక నేమ్ ఏంటంటే లాంగ్ నోస్డ్ స్నేక్. వీళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ చూసి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ అక్వేరియం అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అంటే మీకు బాగా నచ్చింది? హ్యాపీగా నచ్చింది. మీరు ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంత ముందు వచ్చారు? ఇదే ఫస్ట్ రావడం. మీకు ఎక్కువ ఏది అట్రాక్టివ్గా అనిపించింది? ఎక్కువ అక్కడ చేపలు ఉన్నాయి కదా, బాగున్నాయి. ఏం గెలుచుకున్నారు? టీ ఒక్కటే ఉంటాయి కదా. ఏది మీరు గెలుచుకున్న ఐటమ్ ఏది? ఎంత పెట్టాడు? 50 రూపీస్ దానికి వర్త్ అంటారు? కాదండి, 10 రూపీస్ ఉంటుంది బయట. మొట్టమొదటి చెప్పాలంటే నేను వైజాగ్ ప్రజలకి సుపరిచితుడిని. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ ఏయూ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ చేసే అనుభవం నాకుంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో కొత్తదనం తీసుకురావడం ఆనవాయితీ. ఈ రాజారెడ్డి ఎగ్జిబిషన్ అంటే అదొక కొత్తదనం. ఈసారి లాస్ట్ టైం నేను ఇక్కడ టనల్ పెట్టాను, ఈసారి మెరైన్ పార్క్ పెట్టాను. అంటే మెరైన్ పార్క్కి టనల్కి ఏం డిఫరెన్స్ అంటే, టనల్స్ వచ్చేసి మామూలుగా గ్లాస్లో ఉంటాయి, ఇవన్నీ కూడా అక్రాలిక్లో ట్యూబ్ లాగా ఉంటాయి, అంటే రౌండ్గా ఉంటాయి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అంటే స్పేషియస్గా ఉంటాయి. దీంతో మనం ట్యూబ్ డ్రైవ్ కూడా చేయొచ్చు, అంటే లోపల అంత డెప్త్ లేకపోతే కూడా తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ప్రప్రదంగా చెప్పాలంటే, లాస్ట్ టైం చూసిందంటే సముద్రం జలాల్లో చేపలు చూపించాలి. లాస్ట్ టైం మనం చూపించిన చేపలు పట్టినప్పుడు కూడా ఈ మామూలుగా ఈ కలర్ ఫిషెస్ కానివ్వండి, మామూలుగా అంటే రివర్లో దొరికేటటువంటి చేపలు ఎక్కువ చూపించాం. ఈసారి స్పెషల్గా సముద్రంలో 10,000 అడుగుల డెప్త్లో ఉండేటటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో
అంటే డిఫరెంట్ సీస్లో, అంటే అరేబియా సముద్రంలో కానివ్వండి, రెడ్ సీలో కానివ్వండి, అదేవిధంగా బంగాళాఖాతంలో కానివ్వండి, అంటే డిఫరెంట్ ప్లేస్లో లభించే చేపలను మనం దగ్గర ఒక 7-8 కంట్రీస్ నుంచి మనం సేకరించి పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత 10 దేశాలకు సంబంధించిన పక్షులు, ఎందుకంటే మన దేశంలో ఉన్న పక్షులు మనం ఏది కూడా డిస్ప్లేలో పెట్టలేదు, ఎందుకంటే మనకు బ్యాన్ ఉంది. ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. బ్యాన్ లేనటువంటి పక్షులు పర్మిష్ సర్టిఫికెట్తో పాటు పక్షులు మాత్రమే ఇప్పుడు పెట్టారు. అంటే కొన్ని పోల్ట్రీకి సంబంధించిన పక్షులు ఉంటాయి, దానికి కూడా కొన్ని పర్మిషన్ ఉంది. దీంట్లో మీరు తీసుకుంటే మారో మంకీ, అదేవిధంగా మకావో, అంటే మకావోలో దగ్గర 3-4 వెరైటీస్, ఒకటి కాదు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షో అమ్మా, ఎందుకంటే దీన్ని పెట్టడమే చాలా కష్టం. ఇవన్నీ సహకరించడం అనేది డబ్బులు ఎవరైనా పెడతారు, కానీ వీటన్నిటిని సేకరించి ఒక దగ్గర తీసుకుని పెట్టడం అనేది చాలా ఇంపాసిబుల్ పని. దీనికి సుమారుగా నేను 9 నెలల పాటు శ్రమిస్తే ఈ రోజు ఈ పార్క్ ఓపెన్ అయింది. కి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం, అలాగే మనకి తెలియని విషయాలు ఎన్నో కూడా తెలుసుకున్నాం. సో మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూసి ఎగ్జిబిషన్ని ఆనందిస్తారని కోరుకుంటున్నాం. కెమెరామెన్ శ్రీనుతో నిత్య.